కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు సురేష్ మృతి చెందాడు. అయితే జాతీయ రహదారిలోని భారత పెట్రోల్ బంక్ మేనేజర్ లోకేష్ ఫిల్లింగ్ కొరకు ఇద్దరు యువకులను అరకు నియోజకవర్గం నుంచి తీసుకుని వచ్చి పనిలో పెట్టారు. అయితే ఫిల్లింగ్ పనులతో పాటు ప్రాంతం తెలియని గిరిజన యువకులతో ఇతర పనులు చేయించారని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం మేనేజర్ లోకేష్ యువకుడిని తనకు సంబంధం లేని బ్యాంకు పని మీద తన బైక్ పై తీసుకువెళ్లి మధ్యలో వదిలివేయడంతో ప్రమాదం జరిగిందని గిరిజనులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అల్లూరు జిల్లా గిరిజనులు డిమాండ్ చేస్తూ కొడవలూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించి మీడియా ముందు వారి ఆవేదన వెళ్లబుచ్చారు. అయితే ఈ విషయంపై మీడియా సీఐని వివరణ కోరగా బ్యాంకు పని మీద బైక్ పై వెళ్లిన అతను తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ను వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు అన్నారు. హెల్మెట్ కూడా లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపారు అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఆయన సూచించారు. మేనేజరు చనిపోయిన అబ్బాయి ఫ్రెండ్స్ సోమా అనే ఇన్స్టిట్యూట్ లో అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. అక్కడ వీళ్ళిద్దరు పరిచయం. మేనేజర్ పేరు లోకేష్. అక్కడ ఇన్స్టిట్యూట్ లో ఇద్దరు పరిచయం వల్ల తర్వాత 2 రోజులు 19వ తారీఖు 2 రోజుల ముందు మాకు ఫోన్ చేసి నేను ఇక్కడ మేనేజర్ చేస్తున్నాను ఈ పెట్రోల్ బంక్లో, మాకు కుర్రోలు కావాలంటే సరే మేము వస్తామంటే ఓకే రమ్మన్నారు. మా దగ్గర చార్టీ లేవని తర్వాత 2 రోజుల తర్వాత వస్తామంటే లేదు ఈరోజు వచ్చేయండి అనేసి మాకు ఇట్లా కొంత ఫోన్పే చేస్తారు. మీ సాలరీ కింద మేము కట్ చేసుకుంటాం, అమౌంట్ ఇస్తాం, మీరు బయలుదేరి వచ్చేయండి అంటే మేము నేను కలిసి వచ్చేసి 19వ తారీఖున మార్నింగ్ నుంచి డ్యూటీ జాయిన్ అయిన తర్వాత నిన్న ఏమైందంటే 11:30 ఆ టైంకి మేనేజర్తో పాటు అతను కలిసి బ్యాంక్ వెళ్ళి మనీ డిపాజిట్ చేద్దాం అనేసి వెళ్ళి బ్యాంక్లో వస్తాయి పెట్రోల్ బంక్లో వస్తాయి కదా అమౌంట్, ఆ అమౌంట్ కట్టడానికి అనేసి వెళ్ళారు. వచ్చేటప్పుడు ఏమో లోకేష్ అనే అబ్బాయి ఊరు వెళ్తానని ఉండిపోయారు. సింగిల్గా అనమాట వచ్చి అంటే బైక్ ఇచ్చి వెళ్ళిపోమన్నారు. వచ్చేటప్పుడు ఆ మధ్యలో వాళ్ళు జరిగింది. అసలు మీకు ఫిల్లింగ్ పిలిచారు, ఈ బ్యాంక్ పని అసలు అంటే ఫ్యూల్ వర్కే చేయాలి, బ్యాంక్ తీసుకెళ్ళకూడదు. అది మేనేజర్ చేసిన తప్పు. మేనేజర్ చేశారంటే పెట్రోల్ బంక్ తప్పు. దానికి మాకు నష్టపరిహారం చేయాలి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా సార్. మేము ఏజెన్సీ గిరిజనులు. మరి మా కుర్రోడేమో ఇలాగే ఇక్కడిక్కడ పనులకు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఉపాధి అంటే ఇక్కడ పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి వాళ్ళ ఇంట్లో ఇచ్చేవాళ్ళు సార్. ఆ డబ్బులతోనే వాళ్ళు బియ్యము కూరగాయలు ఇలాంటివి కొనుక్కుంటూ బతికేవాళ్ళు సార్. మనకి మరి ఏమో మన గిరిజనుల విషయాలంటే మీకు తెలిసిందే, తినడానికి కూడా ఉండదు సార్ ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మా వాడేమో కూలికి ఇక్కడ మరి పెట్రోల్ బంక్ దగ్గర ఈ పెట్రోల్ మేనేజర్ ఏమో అతనికి రమ్మని మళ్ళీ ఫోన్పే కూడా చేశారు. కీలు పోయి పనిచేయడానికి ఖాళీ ఉంది నువ్వు రా అనేసి. మరి వాళ్ళకి ఎప్పుడప్పుడు పరిచయం ఉంటుందేమో మరి మేనేజర్ గారు. ఆయన తీసుకొచ్చి ఆ కీలు పోయి పని చేయించగా మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి బ్యాంకు పనులు కూడా చేయించారు. ఆ రోజు బ్యాంకుకి డబ్బులు కట్టడానికి వెళ్ళి అటు నుంచి తిరిగి మళ్ళీ బ్యాంకు అంటే మరి పెట్రోల్ బంక్ దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలి కదా మనిషి. దారిలోనే వదిలేశారు. అది హైవే రోడ్డు. మనం ఏజెన్సీ గిరిజనులకి ఎలా తప్పించుకోవాలో ఏది తెలీదు. మరి ఏ మూమెంట్లో ఇలాగ జరిగిపోయి యాక్సిడెంట్ అయిపోయింది. మరి అటువంటి అప్పుడు ఆ కుర్రోడు తరపున వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు నష్టపరిహారం ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనేసి మరి మీ అందరికీ పెద్దలు కూడా నమస్కారం పెడుతున్నాం. మరి మా గిరిజనులు ఎక్కువగా మాట్లాడలేము కూడా, మాకు తెలియదు కూడా. ఆ వాండరు నిర్లక్ష్యం వల్లనే ఆ కురవాడు చచ్చిపోయాడు. బ్యాంక్ మేనేజర్ వాండరు కూడా మేనేజర్ కూడా వాళ్ళ వల్లనే కురవాడు చచ్చిపోయాడు. వాళ్ళు సార్ చేసి అరకులో ఫోన్పే చేయించి అరకు నుండి రప్పించి ఇక్కడ పని చేయించి ఇద్దరు కలిసి రావచ్చు కదా. మరి ఇద్దరు కలిసి రాకుండా ఆడికి ఒకటికి వదిలేసి వాడు వెళ్ళిపోతే ఈ కురవాడికి ఏం తెలియదు ఎటు వెళ్ళాలా. బైక్ తోలడం కూడా తెలీదు. కొత్తవాడు
అలాగా ఆ ట్రాక్టర్ బైక్ తగిలి తిప్పడానికి కొత్త వాడు కూడా సార్ వాళ్ళు మరి డ్రైవింగ్ తెలియని వాడికి ఆటోమేటిక్ గా ఎప్పుడెప్పుడు కుర్రోళ్ళు వాళ్ళకి తెలియదు ఎప్పుడో ఒకసారి బైక్ తిప్పుతారు. ఎవరిది? బైక్ ఆ మేనేజర్ గారిది బంక్ మేనేజర్ మేనేజర్ది. మీ చనిపోయిన అబ్బాయికి లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్? ఉందో లేదో తెలియదు సార్ మాకు. సరే. ఓకే రైట్. స్టార్ట్ సార్. అందరికీ నమస్కారం. నిన్న అనగా 31/7/2026 మధ్యాహ్నం 2 గంటల సమయంలో బొడ్డువారిపాలెం NH-16 పక్కన ఉన్న బొడ్డువారిపాలెం భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న కిల్లో సురేష్, మన ఏఎస్ఆర్ డిస్టిక్ట్ అనే అతను 23 ఇయర్స్ ఉంటాయి. ఇతను వాళ్ళ ఓనర్ని రాజుపాలెం దాకా వచ్చేసి అక్కడ బ్యాంక్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేసి అతను బస్ ఎక్కిచ్చేసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ అతను రాజుపాలెం నుంచి ఆ పల్సర్ బైక్ AP40ER 4940 పల్సర్ బైక్ వాళ్ళ ఓనర్ బైక్ని తీసుకొని వస్తూ ఉండి మన బొడ్డువారిపాలెం ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత వాళ్ళ బంకుకి వెళ్ళడానికి ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి వెళ్ళాలి. దానికి సర్వీస్ రోడ్ తీసుకొని సర్వీస్ రోడ్లో వస్తూ ఉండగా అతనికి ఎదురుగా వెళ్తున్న AP39W8011 శాండ్ ట్రాక్టర్ వెళ్తూ ఉంది. ఆ శాండ్ ట్రాక్టర్ని ఇతను బ్యాక్ నుంచి వెళ్తూ ఇతను స్పీడ్గా వెళ్తూ గుద్దుకోవడం జరిగింది. ఆ గుద్దుకునే క్రమంలో ఆ శాండ్ ట్రాక్టర్ వెనుక ఉన్న ఐరన్ పట్టి ఇతను తలకు తగలడం, దానివల్ల ఇతను హెడ్ ఇంజురీ అయ్యి అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. ఇమీడియట్గా స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పోలీసు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళేప్పటికే అతను అక్కడ స్పాట్లోనే చనిపోయి ఉన్నాడు. బైక్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఆ ట్రాక్టర్ కూడా అక్కడే ఉంది. ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ కూడా అక్కడే ఉంది. అంతటా అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ పెట్రోల్ బంక్లో వాళ్ళ ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. అతను కూడా పిలిపించి అతని దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీని మీద ఈరోజు PM కండక్ట్ చేసి బాడీని వాళ్ళ రిలేటివ్స్ వచ్చున్నారు, వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్లో ఇతను ఏదైనా హెల్మెట్ పెట్టుకొని కానీ లేదా అంత స్పీడ్ పోకపోయినా జరిగి ఉండేది కాదు. హెల్మెట్ కూడా పెట్టుకొని లేడు. మేము రిపీటెడ్గా ఈ 2-వీలర్ నడిపే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మనం నివారించవచ్చు. దీనికన్నా ప్రతిరోజు మనం హెల్మెట్ అవేర్నెస్ అలాగే ME యాక్ట్ కూడా ఇంపోజ్ చేస్తూనే ఉన్నాం. రాజుపాలెం కానీ మండలంలో అన్ని ప్రాంతాల్లో అన్ని విలేజెస్లో ప్రతి కార్డన్ సెర్చ్ జరిగిన ప్రతిసారి కూడా హెల్మెట్ వీరింగ్ అలాగే యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి దాని మీద అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. అయినా కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది ఈ విధంగా పెట్టుకోకుండా కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి 2-వీలర్ మీద పోయేవాళ్ళు జాగ్రత్తగా స్పీడ్ లేకుండా చూసుకొని రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ హెల్మెట్ ధరించి కానీ వాహనాలు నడిపితే ఇటువంటి ప్రమాదాలు మనం నివారించవచ్చు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ బాధిత